తెలంగాణ రాష్ట్రంలో 2025 భూభారతి చట్టం ఏదైతే పేదోడు ప్రభుత్వం కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఏదైతే తలంచి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడి కన్నీరు తుడవాలని ప్రతి పేదవాడి ఆవేదన వినాలని పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాడు ఏదైతే ధరణి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఈ రైతన్నలకి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేసి ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు 2025 భూభారతి చట్టాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకున్నాం. ఇందాక మిత్రులు కొంతమంది రైతులు చెప్పారు ధరణితో వారి ఇబ్బంది పడ్డది తరతరాలుగా ఏదైతే ధరణితో నష్టపోయింది తరతరాలుగా వారికి వస్తున్న ఆస్తులని రైతన్నలు ఎలా ఇబ్బంది పడ్డారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అదే పద్ధతిలో ఆ ధరణిని ప్రక్షాళన చేసి పేదవాడికి అండగా ఉండి ఆనాటి పింక్ కలర్ ప్రభుత్వంతో సామాన్య ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో దానిని ఈ ధరణి ద్వారా శాశ్వతంగా ఆ రైతన్నులకి ఒక భరోసా భద్రత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. భవిష్యత్తులో కూడా అన్న మాట ప్రకారం ఈ ధరణికి సంబంధించిన అంశాలని గౌరవ కలెక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఏమేమి లాభాలు జరుగుతాయో ఈ ధరణితో జరిగిన నష్టాన్ని ఈ భూభారత్తో ఎలా ప్రక్షాళన చేయొచ్చో ధరణితో జరిగిన నష్టాన్ని తిరిగి ప్రజలకు పునరావృతం కాకుండా ఈ భూభారతి కొత్త చట్టంతో ఏమి లాభం జరిగిద్దో చాలా స్పష్టంగా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు. ఒకటి నిజం, తాతల నుంచి తండ్రుల నుంచి ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో తెల్ల కాగితాలతో అగ్రిమెంట్లుండి ఏ రైతులనైతే పాస్బుక్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఎవరైతే 2020 చట్టం నాడు సాదా వైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్న ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ భూభారత చట్టంలో మార్గాన్ని కనుగోబడింది. అంతేకాదు కొంతమందికి పేర్లు తప్పుపడ్డా సర్వే నెంబర్లు తప్పుపడ్డా భూమి ఏరియా తప్పుపడ్డా ఇతరత్రా వివిధ కారణాల చేత ఆనాడు ప్రజలు చెప్పులు అరిగిందాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ పెట్టిన అప్లికేషన్ పెట్టకుండా అప్లికేషన్ పెట్టినప్పుడల్లా 1000 రూపాయలు ఫీజు కట్టేవాళ్లు. మన ఈ భూభారతిలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ అధికారులే మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు. ప్రభుత్వ అధికారులే మీ గ్రామంలో కూర్చొని మీ అప్లికేషన్ తో సహా అప్లికేషన్ కూడా అధికారులే మీకు ఇస్తారు. 1 రూపాయి ఎవరికి చెల్లించవసరం లేదు. ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నలు కానీ గతంలో వివిధ కారణాల చేత భూములుండి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతన్నకు భూములున్న అసాములకు ఈ భూభారతి చట్టం ఒక మహాప్రసాదం కానుంది. అంతేకాదు ఆనాడు 2020 చట్టం చేస్తే కేవలం
వారి కుటుంబం కోసం నలుగురు వ్యక్తులు 4 గోడల మధ్య కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టం. ఆ చట్టం అదే పద్ధతిలో ప్రజలను ఎలా ఆతాల పాతాల లోకానికి తొక్కిందో మనకి తెలియంది కాదు. ఈ భూభారత చట్టం అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రిగా నేను, నా కేబినెట్ సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తయారు చేశామనేది చట్టం కాదు. ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రజలకు మంచి జరిగే విధంగా, ప్రజలు కోరుకుంటున్న విధంగా, ముఖ్యంగా భూములున్న ఆసాములకి భద్రత కల్పించే విధంగా ఈ చట్టం మీ ముందుంచాం.